వల్లభనేని వంశీని పట్టుకున్నారని కాసేపు, అరెస్ట్ చేశారని కాసేపు, లేదు అరెస్ట్ చేసి గోప్యంగా ఒక చోట ఉంచారని కాసేపు, ఆయన అమెరికా పారిపోయారని కాసేపు, ఆయన్ని అరెస్ట్ చేయడానికి, ట్రేస్ ఔట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఏపీ పోలీసులు కాసేపు, ఇట్లా రకరకాల వార్తలు మనం గత 24 గంటలుగా చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వల్లభనేని వంశీ యొక్క అరెస్టు లేదా అరెస్టు ప్రయత్నాలు, ఆయన యొక్క అనుచరుల అరెస్ట్ అనేది భారీ ఎత్తున బిగ్గెస్ట్ డిస్కషన్ పాయింట్ గా మారింది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఆయన జగన్మోహన్ రెడ్డి యొక్క బెంగళూరు ప్యాలెస్ లో దాక్కున్నారు అంటూ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మీడియాలో విస్తృతంగా ఇప్పుడే వచ్చిందనమాట ఒక బిగ్గెస్ట్ వైరల్ న్యూస్ కింద. అంటే అది నిజమైన న్యూస్ అబద్ధమైన న్యూస్ తెలియదు. ఎందుకంటే టీడీపీ వాళ్ళైనా వైసీపీ వాళ్ళైనా అవతల పక్షం గురించి ఈ మధ్య కాలంలో గత 5-10 సంవత్సరాలుగా, ముఖ్యంగా గత 1 ఇయర్ గా ఇష్టం వచ్చినటువంటి న్యూస్‌లు రాసి పారేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో రాజీనామా చేస్తారు, కడప నుంచి పోటీ చేస్తారని వాళ్ళు రాస్తే, చంద్రబాబు నాయుడుకి సంబంధించి వీళ్ళు కూడా ఆ రకమైనటువంటి ఫేక్ న్యూస్‌లు క్రియేట్ చేయడం సాక్షి వాళ్ళకి చెప్పక్కర్లా. ఇద్దరు కూడా పోటీ పడుతుంటారు. సో, ఇది అట్లాంటి న్యూసే లేక నిజంగానే ఇది జరిగిందా అనేది ప్రశ్న. ఎందుకంటే నిజంగా అది జరిగితే డీకే శివకుమార్ యొక్క హెల్ప్ తీసుకొని, కర్ణాటక పోలీసుల యొక్క హెల్ప్ తీసుకొని వల్లభనేని వంశీని అరెస్ట్ చేయించడం అనేది ప్రభుత్వాల మధ్య ఏ పార్టీ అయినా ఉండనివ్వండి, ప్రభుత్వాల మధ్య ఒక ఇంపాక్ట్ కింద, ఒక పాజిటివ్ ఇంపాక్ట్ కింద నడుస్తుంది. ఎందుకంటే అక్కడ అరెస్ట్ చేపేది జగన్నో, చంద్రబాబునో కాదు కాబట్టి, ఎక్స్ ఎమ్మెల్యేని కాబట్టి, ప్రస్తుతం ఆయనకి ఎటువంటి పదవి లేదు కాబట్టి డెఫినెట్‌లీ ప్రభుత్వం హెల్ప్ చేస్తుంది. చేయాలి కూడా. ఒకవేళ చేయకపోతే బయట పెట్టే అవకాశం ఉంది చేయలేదని. సో, వాళ్ళ పరువే పోద్ది కాబట్టి డీకే శివకుమార్ ఖచ్చితంగా హెల్ప్ చేయాల్సుంటుంది. సరే, ఇవన్నీ పక్కన పెడితే ఆయన ఎందుకు అరెస్ట్ చేశారనేది కూడా బిగ్గెస్ట్ డిస్కషన్‌గా మారుతుంది గన్నవరంలో. నిజానికి ఆయన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయాన్ని ఆ కేసులో అరెస్ట్ చేయడం కంటే కూడా ఆయన మాట్లాడినటువంటి మాటలు, అంటే ఆయన చేసినటువంటి తప్పు ఒకటే ఆయన అరెస్ట్ చేయడానికి ఈ కేసుని ఎంచుకున్నారని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. నోటికి ఏదొస్తే అది మాట్లాడడం అనేది రాజకీయ నాయకులకి ఈ మధ్య కాలంలో బాగా అలవాటైపోయింది. అయ్యన్న పాత్రుడు అటువైపు ఉంటే, ఇటువైపు కొడాలి నాని గావచ్చు, వల్లభనేని వంశీ గావచ్చు, మళ్ళీ అటువైపు చూస్తే అచ్చెన్నాయుడు గావచ్చు, ఇట్లా నోటికి ఏదొస్తే అది మాట్లాడేటువంటి మాటలు రాజకీయ నాయకులు హద్దు మీరి పర్సనల్ జీవితాల్లోకి వెళ్లి, లేనివి కూడా పర్సనల్ జీవితాల్లో ఆపాదించి క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం, ఇంట్లో ఆడవాళ్ళని సంబంధం లేని అంశంలోకి లాక్కు రావటం, వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం, మనుషుల పుట్టుకల గురించి మాట్లాడడం, ఇదంతా కూడా ఒక దరిద్రమైన, నీచమైనటువంటి సంస్కృతికి గత 10 సంవత్సరాలుగా, 5 సంవత్సరాలుగా వైసీపీ వాళ్ళు గాని, టీడీపీ వాళ్ళు గాని ఇద్దరు పోటీ పడి మరి ఎట్లయితే ఈ మీడియా ఛానెల్స్, వీళ్ళిద్దరి వైపు ఉన్న మీడియా ఛానెల్స్ పోటీ పడి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తుంటాయో, వీళ్ళు కూడా అదే రకంగా బూతులు గాని, కించపరచడాలు గాని, మర్యాదని కోల్పోయేలాగా బిహేవ్ చేయడం గాని, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. దాంట్లో భాగంగానే వల్లభనేని వంశీ గతంలో మాట్లాడినటువంటి మాటల్ని బేస్ చేసుకొని ఈ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద జరిగినటువంటి దాడి వెనక ప్రోద్బలం వల్లభనేని వంశీదే ఉందని, అప్పట్లో వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారని, టీడీపీ గెలిచి వైసీపీకెళ్లారు. సో, ఈయన వల్లే ఇదంతా జరిగిందనేటువంటి అంశం, నిజానికి ఆయన ఏఎస్ 71 గా ఉన్నారు. ముద్దాయి 71 అక్యూజ్డ్ గా ఉన్నారు. అట్లాంటి వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేసేటువంటి దిశగా ఏపీ పోలీసులు చాలా కష్టపడుతున్నారు. దాంతో ఆయన బెంగుళూరు వెళ్లారనే వార్తల నేపథ్యంలో ఆయన అరెస్ట్ చేయబోతున్నారు అంటూ వార్తలైతే స్ట్రాంగ్‌గా వస్తున్నాయి.